సో అదే విధంగా చూడండి ఫ్రెండ్ సుప్రీత్ కూడా మనతో వచ్చేసరి యాక్చువల్ వ్లాగర్ అనమాట. అతను ట్రావెలింగ్ కి సంబంధించి చేస్తా ఉంటారు. హాయ్ హాయ్ బాగున్నారా? ఫైన్ బ్రో. ఏంటి బ్రో, ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి? యాక్చువల్లీ కరోనా టైంలో అదొక ఇన్వెన్షన్ కదండి, ఏదైనా నాన్ వెజ్ తినాలా అనేది. ఇంట్లో ఎంతసేపు తింటాం. దట్స్ వై నేను సెర్చ్ చేస్తా ఉంటే ఆ పక్క ఇయర్ నుంచి నాకు ఒక దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఈ బండి నేను చూసాను. సో ఇక్కడ కొంచెం టేస్ట్ బాగుంది. అండ్ దెన్ వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం మంచిగా ఉన్నాయి. అండ్ దెన్ ఆయిల్ అంతా కొంచెం ఫ్రెష్ ఆయిల్ అట్లా వాడతారు. అండ్ దెన్ చికెన్ కూడా కొంచెం టెండర్ గా ఉంటుంది. దట్స్ వై నేను మాక్సిమం ఇక్కడే ప్రిఫర్ చేస్తాను. బాగుంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న స్టిక్స్ ఇక్కడ ప్రిఫరబుల్ ఏంటంటే స్టిక్స్ బాగుంటాయి. యాజ్ వెల్ యాజ్ అక్కడ ఒక ఐటమ్ ఉంటుంది, స్పెషల్ ఐటమ్ రిమ్ జిమ్. ఆ ఐటమ్ కూడా కొంచెం స్పెషల్. ఇక్కడ ఈ మధ్యంతా నెల్లూరులో తిరిగి మనం కూడా అలవాటు అయిపోయింది. తిందాక ఒక మాట అయితే భలే నచ్చింది. అంటే ఇంట్లో ఎప్పుడు పొద్దున ఏం తింటావు అది కానీ ఇంట్లో వాళ్ళు విన్నారంటే కొడతారు బ్రో. అదే ముఖ్యంగా కావాల్సింది ఆయన ఇంట్లో వాళ్ళు కూడా చూడండి. పక్కింటి పచ్చి పులుసు అన్న భలే ఉంటుందంట. తిన్నారా? అది అనమాట కథ. అప్పుడప్పుడు తినాలి, తప్పే లేదు. ఓకే, మొత్తానికి బాగుందంటారు అయితే. ఫైన్. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ప్రైస్ వైజ్ ఆల్సో ఫైన్. సూపర్. అయితే వ్యూస్ మొత్తానికి అయితే నేను తినాలి. ఆయన తినకుండా నోరు ఊరుతా ఉంది. నేను ఎంతసేపు నేను వాళ్ళు తింటా నేను ఉండలేను. అట్లాగా దమ్మ తినేస్తా. నూనెలో వేసుల్లా ఎన్ని చేతులు కన్నా తీసుకొని తినేస్తా. ఎన్ని కాలిపోతాయా? ఎదురు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి కట్టు కూడా కట్టించుకుని వస్తా. మీరు అక్కడ పని చేయబోకండి ఆయన. శుద్ధ అది కావాల్సింది తినండి. నోరు వీళ్ళు చేతులు అన్ని కాలిపోకండి. ఒకసారి తిరిగి